ఆ డస్ట్ మొత్తం సీసీ కెమెరా మీద ఉంది. వాటి వల్ల ఆ విజువల్స్ ఏవి క్లారిటీగా కూడా లేవు. అంతేకాకుండా మనం ఎక్కడైతే బాణం చూసామో ఆ ఏరియాలో సీసీటీవీ నెట్వర్క్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఏది కూడా రికార్డు కాలేదు. ఆ చుట్టుపక్కల వెతుకుదామంటే ఎక్కడ కూడా క్లారిటీ దొరకలేదు. అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశాకే తన జాడ తెలియకే ఇలా వచ్చేసాం. భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష? నా బిడ్డ కనిపించింది అని తెలియగానే ఆనందపడే లోపే మళ్ళీ కనిపించకుండా పోయింది. నా బిడ్డని నా దగ్గరికి మళ్ళీ ఎప్పుడు చేరుస్తావయ్యా? తట్టుకోలేకపోతున్నానయ్యా. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు బాను మన దగ్గరికి రావడానికి ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయేంటి? అంతా నా తలరాతమ్మా. నేను ఏ జన్మలో చేసుకున్న ఏ పాపమో ఏమో ఈ జన్మలో నన్ను ఇలా వెంటాడుతోంది. కాకపోతే ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న కూతురు ఊర్లోనే ఉంటూ ఇంటిదాకా రావట్లేదు అంటే నేను చేసుకున్న పాపం కాక ఇంకేంటమ్మా? చివరికి తన జాడ కూడా తెలియకుండా ఉండేలా భగవంతుడు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నాడంటే చాలా బాధగా ఉందమ్మా. మీరు అనవసరంగా బాధపడుతున్నారన్నయ్య. ఇన్ని రోజులు భాను ఎక్కడుందా అన్న విషయం మనకి తెలియలేదు. తన జాడ తెలియకపోయేసరికి అందరూ ఏవై ఉంటుందా అని చెప్పి రకరకాలుగా ఆలోచించాం. మొత్తానికి తను ఇప్పుడు మన మధ్య ఉందని చెప్పి తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఇప్పుడు మనం తనని ఎలాగైనా సరే పట్టుకోవచ్చు. ఎలా మమ్మీ? కెమెరాలో కూడా కనిపించడం లేదంటే ఇంకెలా పట్టుకుంటాం? ఇదేం పల్లెటూరు కాదు కదా. ఈ వీధి కాకపోతే ఇంకో వీధి వెతుక్కోవచ్చు అనుకోవడానికి. ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతుకుతాం? ఇదంతా నా మంచికే జరుగుతోంది. నేనేంటో పూర్తిగా తెలిసింది భాను ఒక్కదానికి. ఆ భాను ఇక్కడికి రానంత వరకు, తను మీకు కనిపించినంత వరకు నాకు భయం ఉండదు. భాను ఇంటికొస్తే ఈ ఇంట్లో నాకు స్థానం ఉండదు. ఏం జరిగినా అంతా నా మంచికే జరుగుతుంది. అంత నిరాశ పడితే అలా? భానుని ఎలా వెతికి పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా రేపు భాను దొరికి తీరుతుంది. ఎలా బాబు? తనంతటి తనుగా రావాలి గాని తన రావట్లేదు. ఎంత వెతికినా కనిపించే మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. ఇక ఎలా పట్టుకోగలుగుతాం? మావయ్య, ఏమీ చెయ్యలేము అనుకుంటే కనీసం కాలు కూడా కదపలేం. ఏదో ఒకటి సాధించగలమన్న సంకల్ప బలం ఉంటే అంధకారంలో కూడా ఏదో మార్గం కనిపిస్తుంది. భానుని ఈరోజు ఎక్కడ చూసామో రేపక్కడే నిలబడతాం. తను ఏదో సమయంలో అక్కడికి వస్తుంది కదా, ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు చెప్పింది నిజమే కార్తీక్. కానీ భాను అదే ఏరియాలో ఉంటే కనుక ఖచ్చితంగా తను అక్కడికే వస్తుంది. కానీ భాను ఎక్కడుందనే విషయం తెలీదు. ఈ రోజు తను అక్కడికెందుకు వచ్చిందనే విషయం కూడా తెలీదు. మళ్ళీ అక్కడికే వస్తుందని చెప్పేసి ఎలా చెప్పగలం? అయినా ఎలా అనుకోగలం? నిజమే అత్తయ్య, మీ మాట నేను కాదన్నా. కానీ భాను ఈరోజు మనకు ఎలా కనిపించింది? తన బండి మీద వెళ్తూ ఏదో పని మీద వెళ్తున్నట్టుగానే కనిపించింది. ఖచ్చితంగా ఏరియాలో ఏదో ఒక పని మీద వచ్చింది అంటే మళ్ళీ తప్పకుండా అలా వస్తుందని ఎందుకు అనుకోకూడదు? కార్తీక్ చెప్పింది నిజమే. ఏ ప్రయత్నాన్ని వదిలేయకూడదు. భానుని వెతికే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకు వస్తుంది అనే ఆలోచన కన్నా ఎందుకు రాదు అని ఆలోచిస్తే ఖచ్చితంగా తను వస్తుందేమో. రేపు నేను కార్తీక్ అక్కడే ఉంటాం. తప్పకుండా తను వస్తే మాత్రం తనతో కలిసి మాట్లాడతాం. అవునమ్మా, భాను నాకు దూరం కాదని నా మనసు నాకు చెప్తోంది. తను ఇన్నాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం కాదు అని ఇన్నాళ్ళ మా సాన్నిహిత్యం చెప్తుంది. కానీ ఈరోజు ఇలా ఎందుకు దూరం అవుతుందో మాత్రం
ఎంత ఆలోచించినా మనసుకి తట్టట్లేదు. నా భాను నాకు కనిపించి తీరుతుంది. తనతో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి తీరుతాను. చిన్నవాడివైనా చాలా మంచి మాట చెప్పావురా. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోమని పెద్దవాళ్ళంటారు. బాను ఎక్కడ కనిపించిందో మళ్ళీ అక్కడే వెతకండి. తప్పకుండా బాను కనిపించి తీరుతుంది. ఆ నమ్మకం నాకుందిరా. కానీ అన్ని పరిస్థితులు సర్దుకోవాలంటే మీ ఇద్దరికీ పెళ్లి చేసి ఆ జాతర జరిపించడమే పరిష్కారం అని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని నా నమ్మకం. రాధా, టాబ్లెట్స్ వేసుకున్నావా? టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. గతాన్ని మర్చిపోయిన మనిషినండి. భవిష్యత్తుకు పనికొచ్చే టాబ్లెట్స్ని మర్చిపోవడం గొప్పేం కాదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను రాధా. నువ్వు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను. అమ్మ మనిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. ఇది నీకు ఆశ్చర్యాన్ని కాదు, ఒక విధమైన షాక్కి గురి చేసిందని నాకు తెలుసు. అమ్మ నిర్ణయాన్ని నేను తప్పుపట్టలేను. ఎందుకంటే తను మన గురించి ఎంతలా ఆలోచిస్తుందో ఊరి గురించి కూడా అంతే ఆలోచిస్తుంది. ఈ ఊరంతా మన పెళ్లి జరగాలని కోరుకుంటుంది. ఈ ఊరికి దేవతైన ఆ అమ్మవారి అనుగ్రహం కూడా అదే అని అందరూ నమ్ముతున్నారు. అనుగ్రహం ఆగ్రహం కాకూడదని అమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టే మౌనంగా ఉండిపోయాను. ఆవిడ నిర్ణయాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ పెళ్ళనేది 2 జీవితాలు కలిపే ఒక గొప్ప బంధం. చేసుకోబోయే అమ్మాయికి అబ్బాయి మీద మనసులో ఒక గొప్ప స్థానం ఉండాలి. తన గురించి తనకి పూర్తిగా తెలిసి ఉండాలి. తన భవిష్యత్తు ఆ వ్యక్తితో ఎలా ఉంటుందో ఊహించుకునే శక్తి ఉండాలి. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు కూడా నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. నేను ఇది అన్న సమాధానం మాత్రం నాకు దొరకడం లేదు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటప్పుడు పెళ్ళి అనే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నీ గతం నీకు గుర్తులేకపోయినా గతం తాలూకు జ్ఞాపకాన్ని ఫోటోల రూపంలో వీడియోల రూపంలో నువ్వే చూసావు కదా. అప్పుడు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో, మనం ఎంత ఆరాధించుకున్నామో వాటిని బట్టి అర్థమవుతోంది కదా రాధా. ఆ జ్ఞాపకాల్లో మీ ప్రేమ గొప్పతనం తెలుస్తుంది. మీరందరూ రాధగా నన్ను భావిస్తున్నా నేను ప్రేమించాను అన్న గతం తెలుస్తోంది. కానీ ఆ గతం నా మనసుకు తట్టాలి కదా. అది నేనని నాకు తెలియాలి కదా. ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతండి. అది మనసు పొరల్లోంచి రావాలి. అప్పుడే మాటల్లోని ప్రేమకు భావం ఉంటుంది. కళ్ళల్లో ప్రేమించిన వ్యక్తి మీద ఆరాధన ఉంటుంది. తన జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏమీ లేని ఒక ఖాళీ సీసా లాంటి దాన్ని.